గైస్, ఆఫ్టర్ మెనీ డేస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే నేను హౌస్ వెకేట్ చేస్తున్నాను. ఎందుకు వెకేట్ చేస్తున్నాను అంటే నాకు ఆఫీస్కి ఇక్కడి నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్, డైలీ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది. సో హౌస్ వెకేట్ చేసి పీజీకి వెళ్ళిపోతున్నాను. లగేజ్ చూపిస్తాను ఎంత ఉందో. మొత్తం కలిపి 11 బ్యాగులు వచ్చాయి. మా తమ్ముడు వచ్చాడు నెల్లూరు నుంచి. సో నాకు ఒక బిగ్గెస్ట్ హెల్ప్ అయింది. మొత్తం మీద అంతా క్యాబ్లో కూర్చొని మాట్లాడుకున్నాం. ఇదిగో లగేజ్, ఇంకో 2 బ్యాగ్స్ కింద పెట్టేశాను ఆల్రెడీ. ఇదండి, ఆల్రెడీ చెన్నై వీడియోలో చూసుంటారు మీరు. మీతో మాట్లాడే కదా, మాట్లాడిన వెంటనే వితిన్ 2 మినిట్స్లో క్యాబ్ అయితే వచ్చేసింది. మొత్తం క్యాబ్లో లగేజ్ సర్దేసుకున్నాము. ఇక్కడ ఏమైందంటే బూట్లో పెట్టుకుందంటే బూట్ కూడా సరిపోలేదు మన లగేజ్కి. వెనకాల మా ఆవిడ పెట్టుకొని కూర్చున్నాడు, ముందు నేను ఒక బ్యాగ్ పెట్టుకున్నాను. ఎలా ఉందంటే ఇన్ని డేస్ నుంచి పీస్ఫుల్గా ప్రశాంతంగా హౌస్లో ఉన్నా. ఒక్కనే వండుకున్నామా, తిన్నామా, తిరిగామా, ఆఫీస్కి వెళ్ళొచ్చామా అన్నట్టు ఉంది. కానీ సడన్గా మళ్ళీ పీజీకి వెళ్తున్నా కదా, ఆ ట్రాఫిక్ రోడ్స్కి ఒక్కరంతా కొన్ని డేస్ పడుతుంది అడ్జస్ట్ అయ్యేదానికి. చూద్దాం రండి. ఎలాగో బెంగళూరు ఈ కోస్ట్ నుంచి ఆ కోస్ట్ దాకా వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు చూపిస్తాం. మన డెస్టినేషన్కి ఇంకా 1.5 అవర్ ఉంది. ఇక్కడ ఏదో ట్రాఫిక్ డైవర్షన్ ఉన్నట్టుంది. ఇంకా ఫ్లైఓవర్ మీదనే వెళ్ళిపోతే మనకు ట్రాఫిక్ తప్పించుకోవచ్చు. లేదు కిందకి వెళ్ళామంటే ఓకే, ఓన్లీ లారీస్ని హెవీ వెహికల్స్ని మాత్రమే సర్వీస్ రోడ్లకి డైవర్ట్ చేస్తున్నారు. మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాం. ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్ బెంగళూరులో ఫ్లైఓవర్ మీద వెళ్ళామంటే ఎంత దూరమైనా ట్రాఫిక్ సిగ్నల్స్ని ఒకరోజు తగ్గించుకోవచ్చు సిటీలోని సర్వీస్ రోడ్లో పోల్చుకుంటే. లేదు నేను ఫ్లైఓవర్ ఎక్కడ కింద వెళ్తానన్నా అంటే నువ్వు 2 అవర్స్ పోవాల్సిన జర్నీ 4 అవర్స్ వెళ్తావు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బెంగళూరు. చూడండి ఫ్లైఓవర్ మీద ఎంత ప్రశాంతంగా పక్కనే మనకి ఈక్వల్గా మెట్రో పోతుంది. మెట్రో లేదు కదా మాధవర. డైలీ నేను ఆఫీస్ నుంచి టిన్ ఫ్యాక్టరీ నుంచి మెజెస్టిక్ మెట్రో వచ్చి మెజెస్టిక్ దగ్గర దిగి మళ్ళీ అక్కడి నుంచి మాధవర వస్తాను. ఇది నా షెడ్యూల్. ఆల్మోస్ట్ పర్ డే ఒక 5 to 6 అవర్స్ ట్రావెలింగ్లోనే వేస్ట్ అయిపోతుంది నాకు. దానివల్ల దేని మీద టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ప్లస్ అదిగాక బాడీ అనేది బాగా కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి జస్ట్ 1/2 అవర్ జర్నీ మన పీజీ నుంచి ఆఫీసు జస్ట్ 1/2 అవర్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అదే మెయిన్ రీజన్ నేను చేంజ్ అవ్వడానికి. అదర్ దాన్ దట్ ఆఫీసు నియర్ బై అయ్యి ఉంటే మటుకు నేను అసలు హౌస్ నుంచి బయటకు వచ్చేవాడిని కాదు. ఎందుకంటే పీజీ ఒక డిఫరెంట్ కల్చర్. హౌస్లో ఉంటే మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, మనకు నచ్చింది చేసుకొని తినొచ్చు. ఫుడ్ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. ఎంత తిన్నా కానీ మనం ఓన్గా చేసుకోవచ్చు. ప్లస్ మనల్ని మనం ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటాం. లేజినెస్ అనేది అవాయిడ్ అవుతుంది. అదే ఫిజికల్ అంటే వాడు టైంకి పెడతాడు, తిన్నామా పడుకున్నామా అంతే. వెళ్ళామా ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా తిన్నామా పడుకున్నామా. హౌస్లో అట్లా ఉండదు కదా. మనమేమో అన్ని పనులు చేసుకొని నీట్గా ప్రశాంతంగా వండుకొని ఎంతైనా మనం మనం తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయినా కానీ కర్రీ మనం కష్టపడ్డాం కాబట్టి ఓకే, మన కష్టం మనం చేసుకున్నాం, ఆ సాటిస్ఫాక్షన్తో అయినా కంప్లీట్ చేస్తాం తినడానికి. పీజీలో అందరూ ఫేస్ చేసే మెయిన్ డిసడ్వాంటేజ్ ఇదే, ఫుడ్. ఎప్పుడైనా సరే ఎవరికైనా ఇంట్లో 4 మెంబర్స్కి కుక్ చేయాలంటేనే ఒక రోజు ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది పీజీలో నియర్లీ 50 to 100 మెంబర్స్ ఉంటారు. అంతమందికి ఒకేసారి కుక్ చేయాలి కంప్లీట్గా అంటే పొరపాట్లు జరుగుతాయి.
తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్జస్ట్. తమ్ముడు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ టైంలో ట్రాఫిక్ ఉంటుంది అని అడిగాడు. చూడండి మీరే. స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. ఇప్పుడే హెబ్బాల్ ఫ్లైఓవర్ క్రాస్ చేసాము. మా తమ్ముడి ట్రాఫిక్ పిక్చర్ నాకు వస్తుంది. ఫస్ట్ టైం కదా బెంగళూరు ట్రాఫిక్. సో ఎటుందిరా? అలా మనకి తిరిగి అలవాటు అయిపోయింది బెంగళూరు ట్రాఫిక్. సో అలా పోతూ ఉన్నాం రీల్స్ చూసుకుంటూ. కానీ మనోడు స్టార్టింగ్లో ఇంటి దగ్గర ఒక మాట అన్నాడు. ఏమన్నారా? అవన్నీ ఎందుకు లేదు, ఎట్లేదన్నా మనకి ఒక 2:30 అయింది. మనం వెళ్ళేసరికి 4:30 అవుతుంది ఆల్మోస్ట్ నియర్లీ అని చెప్తే, ఏంటి జస్ట్ అరౌండ్ 40 కిలోమీటర్స్ పోవడానికి 4:30 దాకా అవుతుందా అన్నాడు. ఎంత అవుతుంది దిగిన తర్వాత చూపిస్తాం. ఫైనల్లీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా జస్ట్ 1 కిలోమీటర్ ఉంది మన పీజీకి. 3:50 అయింది టైం. ఇంకెళ్ళి ఇదన్నీ సెట్ చేసినసరికి 4:30 అయిపోతుంది. 4 అవ్వదులేండి, ఆల్మోస్ట్ 5 అయిపోతుంది. నేనైతే ఇప్పుడు జస్ట్ రూమ్లో పెట్టేసి ముందెళ్ళి టీ తాగాలి. తలకాయ పగిలిపోతుంది ట్రాఫిక్కి. చూద్దాం. ఇదిగోండి, ఇదే మనం ఇక్కడ నుంచి ఉండబోయే రాజ్యం. రాండి, మా వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కిందకి రాని లగేజ్ తీసుకొని పోతారు మొయిలేను అని చెప్పిన. వచ్చినారు, చూపిస్తా. అలాగే మా పీజీ కూడా చూపిస్తా. ఈ స్ట్రీట్ని డెంటల్ కాలేజ్ స్ట్రీట్ అంటారంట. ఇదిగోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ ఫ్యామిలీ బేకరీ అని ఉంది కదా, ఈ సందులో తిరిగితే ఆ కార్నర్లో మందే పీజీ. మందే అంటే ఎప్పుడు కొన్నావు అని అడగవాకండి, నేను ఉండబోతున్నది అక్కడే, అందుకే మందే అన్న. ఇదే ఓం సాయి జెంట్స్ పీజీ. ఇదే మనం ఉండబోతుంది, కార్నర్లో ఉంది కదా. ఓకే గైస్, మీట్ యు నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.